హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది యాక్చువల్గా నేను ధనుష్ రాశి వాళ్ళకి చేసే రీడింగ్. సజిటేరియస్కి 2026 ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం రీడింగ్లో. ధనుష్ రాశి రూలింగ్ ప్లానెట్ ఎవరు అంటే జూపిటర్. ఓకే, జూపిటర్ గురువు. సో నెక్స్ట్ ఇయర్ అసలు వీళ్ళకి ఎలా ఉండబోతుంది 2026లో. ఓకే, ధనుష్ రాశి వారికి చేంజ్ ఆఫ్ అడ్రస్ కనిపిస్తుంది. ఓకే, చేంజ్ ఆఫ్ అడ్రస్ రిగార్డింగ్ బిజినెస్ ఆర్ జాబ్, అంటే ట్రాన్స్ఫర్స్ రావచ్చు మేబీ, లేదా బిజినెస్లో ఉన్న వాళ్ళకి ప్రాపర్టీ, ఏదైనా కొత్త ప్రాపర్టీ కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అవ్వడం, లేదా బిజినెస్నే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి షిఫ్ట్ చేయడం, అలా మీరు షిఫ్టింగ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఓకే, సో అందరూ అడుగుతారు మిమ్మల్ని, సడన్గా ఎందుకు ఈ సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఆర్ మీ ఊరు ఏదైతే అది ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇలా అడగచ్చు. కానీ అక్కడ రీజన్ ఏమి ఉండదు, జస్ట్ అదొక ఎమర్జెన్సీ ఆర్ అర్జెన్సీ అంతే. ఓకే, అందరూ అనుకుంటారు ఏంటంటే మేబీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఇక్కడ ప్రజెంట్ మీరు ఉన్న ప్లేస్లో, అందుకే మూవ్ అవుతున్నారేమో, లేదా మీ సరౌండింగ్స్ బాగాలేవేమో మీకు, ఆర్ మీ నైబర్స్తో ఏమైనా ప్రాబ్లం ఏమో ఇలా అనుకోవచ్చు వాళ్ళు. కానీ అదేం కాదు, కరెక్ట్గానే ఉంది, అంతా బాగానే ఉంది, అందరితోనే నేను బాగానే ఉంటున్నాను, బట్ ఐ వాంట్ టు చేంజ్ ద ప్లేస్ అని చెప్తారు మీరు అంతే. ఓకే, సో అది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రిగార్డింగ్ మీ కెరీర్ విషయంలో మీరు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు. కొత్త బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తారు, బిజినెస్ ఐడియాస్ ఉన్న వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్న జాబ్ వదిలేసి ఖాళీగా ఉండిపోయే అవకాశం కనబడుతుంది. సో బీ కేర్ఫుల్. ఉన్న జాబ్లో కొన్ని పాలిటిక్స్ అలాంటివి ఏమో వస్తాయి, లేదా మీరు కేర్ఫుల్గా లేకపోతే మీ మైండ్ స్టెబిలిటీ అనేది ఉండదు. అంటే మీరేం చేస్తారంటే ఆ కంగారులో ఉన్న జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే వేరే జాబ్కి అప్లై చేసి ఆ జాబ్ రాకముందే ఉన్న జాబ్ రిజైన్ చేసేస్తారు. సో అలా కూడా ఖాళీగా ఉండిపోతారు. బట్ చాలా స్ట్రగుల్స్ అయితే కనిపిస్తున్నాయి రిగార్డింగ్ జాబ్ చేసే వాళ్ళకి. ఓకే, జాబ్ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళందరికీ కాదు. ఓకే, సో ఇంకొక జాబ్లోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు కూడా మీరు ఇంకొక జాబ్ చూసుకుని అది కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ఉన్న జాబ్కి రిజైన్ చేయండి. ఓకే, సో కమింగ్ టు హెల్త్. ఓకే, హెల్త్ విషయంలో మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మేబీ మీకు ఏవో సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా సర్జరీస్ లాంటివి ఏవో జరిగి ఉండొచ్చు 2 years బ్యాక్ ఆర్ లాస్ట్ ఇయర్. యాక్సిడెంట్స్ అలాంటివి ఏవో అయి ఉండొచ్చు. సో అలాంటివి ఏవో జరగటం వల్ల మీరు అప్పుడు క్యూర్ అయిపోయినట్టు మీకు అనిపించవచ్చు, కానీ దానివల్ల ఎక్కడో ఒక చోట మీకు హెల్త్ ప్రాబ్లం అనేది అది డయాగ్నోస్ చేసినప్పుడు రాలేదు, దాంట్లో రిపోర్ట్స్లో రాలేదు, బట్ ఇప్పుడు బయటపడుతుంది. సో దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదొక సీరియస్ ఇష్యూ ఏం కాదు, బట్ ఎక్కడో హిడెన్ హెల్త్ ప్రాబ్లం ఏదో బయటపడుతుందన్నమాట. అది కూడా రీసెంట్ పాస్ట్లో జరిగిన సర్జరీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అలాంటివి ఏమైనా జరుగుంటే వాటి వల్ల వచ్చిన అది హెల్త్ ఇష్యూ అనమాట. అప్పుడు
ట్రీట్మెంట్ చేయలేదు సరిగ్గా. సో ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో హెల్త్ విషయంలో మీరు లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఏదైనా స్టమక్ అప్సెట్స్ కానీ స్టమక్ పెయిన్ కానీ అనిపించినప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే అబండెన్స్, ఫైనాన్షియల్ కండిషన్ అసలు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. జాబ్లో సీనియారిటీ ఉన్నవారికి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. సో అలా శాలరీ కూడా హైక్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వారికి గవర్నమెంట్ జాబ్స్ తప్పకుండా వస్తాయి. ప్రైవేట్ జాబ్స్లో ఉన్నవారికి చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. జాబ్ షిఫ్టింగ్ అనేది, జాబ్ చేంజ్ ఆఫ్ అడ్రస్, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి మీ లైఫ్లో ఇన్ దిస్ 2026. ఓకే. సో ప్రైవేట్ జాబ్కి ట్రై చేసే వాళ్ళు కూడా మీరు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న జాబ్ మీకు రావచ్చు. కానీ వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. అప్పటికే మీరు ఇంకొక జాబ్లో సెటిల్ అయి ఉండొచ్చు. సో అలా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి కనిపిస్తున్నాయి. ఓకే. ఫైనాన్షియల్గా చూస్తే ఫైనాన్సెస్లో మీకు కలిసి వచ్చే ప్రాపర్టీస్ ఏవో కనిపిస్తున్నాయి. ఆర్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మీ డ్రీమ్ హౌస్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఈ ఇయర్లో 2026లో. ఓకే. కమింగ్ టు ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే, ఫ్యామిలీ మెంబర్స్ మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు. సో దానిలో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఈవిల్ ఐ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ప్రాపర్టీస్ కొనుక్కోవడం అండ్ ట్రాన్స్ఫర్స్ రావడం, ఇదంతా కూడా మీ గ్రోత్ అనేది కనిపిస్తుంది ఈ ఇయర్లో 2026లో, నెక్స్ట్ ఇయర్లో. సో ఆటోమేటిక్గా ఈవిల్ ఐ అనేది చూస్తారు మీరు. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్ ఈవిల్ ఐ. అండ్ హెల్త్ కూడా ఈవిల్ ఐ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ కమింగ్ టు డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్ని తీసుకొని వెళ్ళండి, సొంతంగా డ్రైవింగ్ చేయొద్దు. ఓకే. వాటర్ ఏరియాస్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటర్ బాడీస్లో అంటే లేక్స్, రివర్స్, బీచ్ ఇలాంటి చోటకి ఎక్కువ వెళ్తున్నారు అనుకోండి, అక్కడ కూడా కేర్ఫుల్గా ఉండండి. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రిలేషన్షిప్స్. డివోర్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఎవరికైతే జరిగిందో, ఆర్ ఆ కేస్ పెండింగ్ ఉండిపోయిందో, వాళ్ళు మళ్ళీ రికన్సైల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆర్ ఆల్రెడీ 3-4 years ఆర్ 5-6 years అలా ఆ డివోర్స్ కేసు నడుస్తూనే ఉందో, లేకపోతే మీరు సెపరేషన్లోనే ఉన్నారో, అలాంటిది ఏదైనా ఒక లాంగ్ సెపరేషన్ కనుక ఉన్నట్టయితే మీరు ఆ రిలేషన్ని వదిలేసి ఇంకా నెక్స్ట్ ఇంకొక రిలేషన్ చూసుకునే ఛాన్స్ ఉంది. అంటే చాలామంది ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. డివోర్స్ అయినా అవ్వకపోయినా మీరు ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇఫ్ యు ఆర్ ఇన్ 60s ఆర్ 50s ఆర్ 60s, 50 to 60 ఆర్ 70 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కనుక ఈ రీడింగ్ చూస్తున్నట్టయితే వాళ్ళకి ఇది జరగదు ఈ పాయింట్. ఓకే. బిలో 40-45 అలా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ ఛాన్స్ అయితే కనపడుతుంది ఇక్కడ ఈ నెక్స్ట్ ఇయర్ 2026లో. అండ్ డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు ఆ డివోర్స్కి కనుక ఒప్పుకున్నట్టయితే డివోర్స్ అనేది వస్తుంది. బట్ ఓన్లీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డివోర్స్ అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు మళ్ళీ రీకన్సైల్ అయిపోతారు. సో దాంట్లో నో డౌట్. ఓకే. అండ్ కొంతమంది లీగల్ ఇష్యూస్తో ఫైట్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్స్ అండ్ ప్రాపర్టీస్.
సో ఎవరైతే ఆ లీగల్ ఇష్యూస్లో ఇరుక్కుని ఉన్నారో వాళ్ళు ఈ లీగల్ ఇష్యూస్ నుంచి కూడా బయటపడతారు. ఒక న్యూ లైఫ్ అనేది చూడడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ ఉంటాయి. సింగిల్స్ విల్ గెట్ మ్యారీడ్ దిస్ ఇయర్. సజిటేరియస్ సింగిల్స్. ఓకే, సో నెక్స్ట్ ఎవరైతే ఇక్కడ మనకి ఎక్కువ బిజినెస్లో లాస్ వచ్చి బిజినెస్ షట్ డౌన్ చేసేస్తూ ఉంటారు, ఎక్కువ ఇది ధనుష్ రాశి వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఈ ధనుష్ రాశి ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఉంటారు, లేదా రెస్టారెంట్స్ రన్ చేస్తూ ఉంటారు, లేదా గోల్డ్ బిజినెస్ అలాంటివి ఏదో చేస్తూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ ఇదేంటంటే ఈ కెరీర్ పరంగా ఎవరైతే లాస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రికవర్ అవ్వబోతున్నారు నెక్స్ట్ ఇయర్. ఓకే, సో ఈ రికవరీ అనేది త్వరగా చూస్తారు మీరు నెక్స్ట్ ఇయర్ అరౌండ్ ఏప్రిల్. అండ్ అగైన్ మీరు షట్ డౌన్ చేసిన బిజినెస్సే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, లేదా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో అలా ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు రిగార్డింగ్ మీ కెరీర్. ఓకే, ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే అన్ని విషయాల్లో బాగానే ఉంది, బట్ ఓన్లీ మీ హెల్త్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. అండ్ ఈవిల్ ఐ ఒకటి కనిపిస్తుంది. సో ఈ 2 నెగిటివ్ పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు. ఓకే, సో ఈ రీడింగ్ ఎవరెవరికి రెజనేట్ అవ్వచ్చు అంటే ఓన్లీ ఫర్ సాజిటేరియస్, ధనుష్ రాశి 2026 రీడింగ్ ఇది. సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్. సో ఎవరికైనా ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవ్వచ్చు. ఓకే, సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్ సాజిటేరియస్కి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇయర్ మీకు లక్కీ నెంబర్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ మీ లక్కీ నెంబర్ 3. అండ్ మీరు వేసుకోవాల్సిన జెమ్ స్టోన్ ఎల్లో సఫైర్, తెలుగులో దాన్ని కనక పుష్యరాగం అంటారు. ఆ జెమ్ స్టోన్ వేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ హెల్త్ బాగుండాలి అని అంటే ఈ స్టోన్ వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పినది. అండ్ రుద్రాక్షల విషయానికి వస్తే మీరు 3 ముఖాల రుద్రాక్ష వేసుకోవచ్చు, లేదా సప్తముఖి రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు, లేదా నవముఖి కూడా వేసుకోవచ్చు. ఓకే, అండ్ మీ లక్కీ కలర్స్ ఏంటి? అసలు ఎక్కువ మీరు ఏ కలర్స్ యూజ్ చేస్తే మీ వైబ్రేషన్స్ బాగుంటాయంటే ఎల్లో షేడ్స్, పింక్ షేడ్స్, పర్పుల్ షేడ్స్, అండ్ డీప్ మరూన్ డీప్ పర్పుల్ ఉంటుంది కదా, వైలెట్ షేడ్, ఆ షేడ్స్ కూడా బాగుంటాయి. పింక్ షేడ్స్ కూడా బాగుంటాయి. అండ్ వైట్ కూడా మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది వైట్ ఆర్ ఆఫ్ వైట్ వేసుకుంటే మీకు సక్సెస్ అనేది అవుతుంది. అండ్ గ్రీన్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, గ్రీన్ అండ్ బ్లాక్. ఓకే, సో ఇవి మీ లక్కీ కలర్స్. అండ్ మీ లక్కీ డే థర్స్డే. అండ్ మీరు విష్ణుమూర్తిని కానీ సాయిబాబాని కానీ పూజిస్తే మీకు చాలా సక్సెస్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్తో పూజ చేయాలి. అండ్ ఎవ్రీ థర్స్డే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ జెంట్స్కి ఎల్లో కలర్ వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆఫ్ వైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవి మీ లక్కీ కలర్స్ అండ్ లక్కీ డేస్. అండ్ లక్కీ డేట్స్ చెప్తాను. లక్కీ డేట్స్ మేబీ 3, 12, 21, 21st and 30th ఆఫ్ ఎనీ మంత్. ఓకే, ఇవి మీ లక్కీ డేట్స్. అండ్ క్రిస్టల్స్ విషయానికి వస్తే మీరు మల్టీ కలర్ క్రిస్టల్స్ కూడా వేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, మల్టీ కలర్ డ్రెస్సెస్ ఉంటాయి కొన్ని శారీస్ ఆర్ డ్రెస్సెస్లో ఆర్ షర్ట్స్లో కూడా వస్తున్నాయి ఇప్పుడు. జెంట్స్ కూడా వేసుకోవచ్చు. మల్టీ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది. అండ్ గోల్డ్ షైనింగ్ ఉన్న
గోల్డ్ షేడ్లో ఉన్న డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు, లేడీస్ ఎస్పెషల్లీ. గోల్డ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గోల్డ్ కలర్ ఐఎమ్ టెలింగ్, గోల్డ్ కలర్ స్లిప్పర్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి ఏమైనా ఎక్కువ వేసుకుంటే మీకు లక్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఆ జూపిటర్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుందన్నమాట, జూపిటర్ పవర్ఫుల్గా తయారవుతుంది. ఓకే. అండ్ క్రిస్టల్స్ విషయానికి వస్తే ఇలా మల్టీ కలర్డ్ క్రిస్టల్స్ వేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఎమితిస్ట్ క్రిస్టల్స్ వేసుకోవచ్చు మీరు, అండ్ సిట్రిన్ కూడా వేసుకోవచ్చు. ఆర్ టోటల్ 12 క్రిస్టల్స్ కానీ 7, 8, 9, 10, 11 ఇలా డిఫరెంట్ క్రిస్టల్స్ వస్తాయి. అవి వేసుకున్నా కూడా మీకు చాలా అదృష్టాన్ని ఇస్తాయి. అండ్ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే నేను చెప్పానో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడగలుగుతారు ఈ క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల. ఓకే. సో ఈ క్రిస్టల్స్ అండ్ ఈవిల్ ఐ, ఈవిల్ ఐకి కూడా మా దగ్గర పవర్ఫుల్ బ్రేస్లెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అది ఈవిల్ ఐ మీకు ఇచ్చేటప్పుడు మీకు మీ పేరు మీద దాన్ని చార్జ్ చేసి ఆ పూజ చేసిన అక్షతలు అవి కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఆ అక్షతలు మీరు ఇంట్లో అక్షతలు కలుపుకునేటప్పుడు ఇవి కూడా అందులో యాడ్ చేసి డైలీ అవి మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇది బ్రేస్లెట్స్కి సంబంధించినది. సో కావాలనుకున్న వాళ్ళు ఈ రుద్రాక్షలు ఆర్ జెమ్ స్టోన్స్ ఆర్ ఎనీథింగ్ కావాలనుకున్న వాళ్ళు మాకు ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మీరు బయట ఎక్కడైనా కొనుక్కొని వేసుకోవచ్చు. కానీ ఒరిజినల్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఒరిజినల్ యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది విదిన్ ఒక్కొక్కసారి 24 అవర్స్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో ఇది సాజిటేరియస్ రీడింగ్, ధనుష్ రాశి రీడింగ్. ఓకే. సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ని తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి, తప్పకుండా హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఓకే. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.